యేసుక్రీస్తు పుణ్యనామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వచనము చదువుకుందాము. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ఆ దినము శనివారము, యూదులకు విశ్రాంతి దినముగా ఆచరించేటువంటి దినముగా ఉన్నది. అంతకు మునిపే యేసు ప్రభువుల వారు విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళినాడు. అక్కడ ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని మరి స్వస్థపరిచాడు, ఆయనను బాగు చేశాడు. ఇది జరిగింది కపెర్నహూములో. మరి అది జరగగానే వెంటనే యాకోబు, యోహాను, పేతురు, ఆంద్రెయ వీరితో కలిసి పేతురు వాళ్ళ ఇంటికి వచ్చాడు. అంతకుముందు పేతురు, ఆంద్రెయ వీరు బెత్సయిదాలో నివాసం ఉండేవారు. కానీ తర్వాత కాలంలో వ్యాపార రీత్యా కావచ్చు, తన యొక్క వివాహం జరిగిన తర్వాత కావచ్చు, మొత్తానికి పేతురు గారు బెత్సయిదా నుండి కపెర్నహూముకు తన నివాసము మార్చుకున్నాడు. ఇక్కడ తన ఇంటికి వచ్చినప్పుడు మరి అక్కడ వారి అత్త, పేతురు యొక్క అత్త జ్వరంతో పడి ఉన్నది. చాలా జ్వరము, తీవ్రమైన జ్వరంతో మరి ఆమె బాధపడుచున్నది. వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ అయి ఉంటుంది. తర్వాత ఆ కాలంలో మనకు ఉన్నట్టుగా, ఈ కాలంలో ఉన్నట్టుగా మరి మెడికల్ అడ్వాన్స్ అనేది లేదు. మనము చిన్న జ్వరం వచ్చినా ఏదో వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము, లేదా డాక్టర్ యొద్దకు పరిగెత్తుకొని వెళ్తాము. చాలా మరి మన దగ్గర ఎన్నో మెడికల్గా మనకు చాలా సౌకర్యాలు ఉన్నవి. కానీ ఆ కాలంలో అలాంటి పరిస్థితులు లేవు. మరి ఆమె ఆ విధంగా బాధపడుతున్నప్పుడు యేసు ప్రభువుల వారి యొద్దకు ఈ యొక్క వార్త తెలియజేయబడింది. వారు తెలియజేశారు, పేతురు గారి అత్త బాగలేదు, జ్వరంతో పడి ఉన్నది అని. వెంటనే యేసు ప్రభువుల వారు ఆమె యొద్దకు వెళ్ళడం ఒకటే కాదు, కానీ ఆమె యొక్క చెయ్యి పట్టుకొని వదిలివేయలేదు, ఆమెను లేవనెత్తాడు. యేసు ప్రభువుల వారు ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక అద్భుత కార్యము, ఏదో ఒక స్వస్థత కార్యము, ఏదో ఒక సూచక క్రియ అనేది ఖచ్చితంగా జరుగుతుంటుంది. ఇంతకు ముందే బహిరంగంగా జరిగింది ఒక అద్భుత కార్యం, ఒక స్వస్థత కార్యం సమాజ మందిరంలో. ఆయన బహిరంగంగా మాత్రమే జరిగించకుండా ఇక్కడ ఇంట్లో కూడా అదే స్వస్థత కార్యాన్ని జరిగించాడు. అంటే యేసయ్య ఎక్కడ ఉన్నా, లోపల ఉన్నా బయట ఉన్నా ఆయన ఏదో ఒక కార్యాన్ని జరిగిస్తూనే ఉంటారు. దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. ఇంటొక విధంగా బయట ఒక విధంగా ఉండే దేవుడు కాదు, ఆయన నిజమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఆమెను ఒక మాట సెలవిచ్చి ఆయన స్వస్థపరచవచ్చు, ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉన్నది. కనాను స్త్రీ తన కుమార్తె విషయం ఆయన యొద్ద ఎంతో బతిమాలుకున్నప్పుడు దూరం నుంచే నీ కుమార్తె స్వస్థత పొందినది అని చెప్పాడు. ఏ దూరం నుంచి చెప్పాడో మరి ఆ మాట చొప్పున ఆ బిడ్డ స్వస్థత చేకూర్చబడింది. ఇంకొంతమందిని మరి ముట్టి స్వస్థపరిచాడు, కొంతమందిని మాట మాత్రం సెలవిచ్చి స్వస్థపరిచాడు. ఆయన ఏ రకంగానైనా స్వస్థపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆమె యొద్దకు వచ్చాడు, ఆమెను చూచి ఆమె చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాడు. అంటే యేసు ప్రభువుల వారి యొక్క స్పర్శలో శక్తి ఉన్నది. యేసు ప్రభువుల వారు ముట్టుకుంటే చాలు స్వస్థత వచ్చింది. యేసు ప్రభువుల వారు ముట్టుకుంటే చాలు ఆ శక్తిహీనమైన శరీరంలో శక్తి చేకూర్చబడింది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మరి ఆమె జ్వరంతో పడి ఉన్నదో మనకు తెలియదు. ఎంతో తీవ్రమైన జ్వరంతో ఉన్నది. జ్వరము జారిన తర్వాత లేదా జ్వరము మరి తగ్గిన తర్వాత వెంటనే మనం లేవలేము. ఎందుకంటే శరీరము ఆ తీవ్రమైన జ్వరము మూలంగా శరీరం చాలా బలహీనంగా ఉంటుంది, చాలా నీరసంతో కూడి ఉంటుంది, అసలు లేవలేని పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత ఎన్నో మరి రకరకాల జావలని, ఆహార పదార్థాలని శరీరంలో శక్తిని పుంజుకొనుటకు
మనం తీసుకుంటుంటాము. కానీ ఆమె ఎలాంటి మాత్రలు వేసుకోలేదు, ఎలాంటి ఆహార పదార్థాలు కూడా ఆమె తీసుకోలేదు. కేవలము యేసయ్య స్పర్శ ఆమెకు అన్ని రకాల శక్తి అనేది కూడా తీసుకున్నటకు ఆమెకు సహాయం చేసింది. ఎంత గొప్ప అద్భుతము! ఒక బలహీనంగా ఉన్న స్త్రీ యేసయ్య ముట్టుట తోడనే ఆమె ఎంతో స్వస్థత పొందుకున్నది. ఆమె శరీరము బలాన్ని పుంజుకున్నది. వెంటనే ఆమె యేసయ్యకు తన కృతజ్ఞతను, తన ప్రేమను చూపెట్టింది. ఏ ప్రకారంగా చూపెట్టింది అంటే, తను ఇంకేమి ఇవ్వలేదు ఆయనకి. తను కేవలము ఏ రకంగా తన ప్రేమ కృతజ్ఞతను తెలియజేయగలదో అదే రూపంలో తెలియజేసింది. ఏదో అందరు చూస్తున్నారని హడావుడి పడిపోతూ నన్ను అందరు చూసి మెచ్చుకోవాలని ఆమె చేయలేదు. వెంటనే యేసయ్యకు పరిచర్య చేయడం ప్రారంభం చేసింది. ఆతిథ్యం ఇవ్వడంలో ఆమె మరి మునిగిపోయింది. యేసయ్యకు మరి ఆహారం వడ్డించే విషయంలో కావచ్చు, ఆహారాన్ని సమకూర్చే విషయంలో కావచ్చు, ఆహార పదార్థాలు సిద్ధపరిచే విషయంలో కావచ్చు, ఆయనను మరి సేవించే పనిలో ఆమె పడిపోయింది. వెంటనే ఇంకా ఆలస్యం చేయలేదు ఆవిడ. తర్వాత మరి ఇంకోసారి వచ్చినప్పుడు చూసుకుందాము, నేను నీరసంగా ఉన్నాను, ఇప్పుడే కదా నాకు స్వస్థత వచ్చింది అని ఎలాంటి మాటలు అక్కడ లేవు. ఆమె మాటలకు ఇక్కడ ప్రాధాన్యత లేదు, కానీ ఆమె యొక్క క్రియలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అంటే ఆమె యొక్క విశ్వాసము క్రియలతో కూడిన విశ్వాసంగా మనం చూడగలము. ఆమె యొక్క ప్రేమ మాటలతో కాదు, క్రియలతో ఆమె చూపెట్టింది. ఆమె ప్రేమ క్రియలలో కనపడింది. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో పడి ఉన్నారో తెలియదు. ఈమెయితే తీవ్రమైన జ్వరంతో పడి ఉన్నది. ఎంతో మూలుగుచు ముక్కుచు నీరసంగా ఆమె ఉంటున్నటువంటి పరిస్థితి. మరి మీ జీవితంలో కూడా ఏ పరిస్థితులలో నీరసించిపోయి ఉన్నారో, ఎలాంటి పరిస్థితులలో మీరు పడి ఉన్నారో, ఎలాంటి పరిస్థితులలో నుండి మీరు లేవలేక ఉన్నారో, ఎవరైనా వచ్చి నన్ను లేవనెత్తితే బాగుండేది, ఎవరైనా వచ్చి నాకు చెయ్యి అందిస్తే బాగుండేది, ఎవరైనా వచ్చి నాకు చేయూతనిస్తే బాగుండేది అని మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ యేసు ప్రభువుల వారు సిద్ధంగా ఉన్నారు. ఆయన మీరు అడిగితే చాలు, మీరు ఆయనకు ప్రార్థన చేస్తే చాలు, యేసయ్యా ఒక్కసారి నన్ను చెయ్యి పట్టి లేపవా అని అడిగితే చాలు, ఆయన వెంటనే మీ చెయ్యి పట్టి మీరున్న చోటికి వచ్చి మీ చెయ్యి పట్టి మిమ్మల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు, లేవనెత్తే స్నేహితుడుగా ఉన్నాడు, లేవనెత్తే వైద్యుడుగా ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మనకెంతో గొప్ప నిరీక్షణతో కూడినటువంటి అద్భుతమైనటువంటి మరి ఈ కార్యము మీకు కూడా జరగాలి అంటే ఇక్కడ యేసయ్యకు తెలియజేయబడింది. ఆయన చెప్పారు, మీరు కూడా ఆయనకు చెప్తే చాలు. ఆయనకు తెలియదని కాదు, మీ నోట వినాలని ఆశపడుతున్నాడు. మీరు ఆయనను అడగాలని కోరుకుంటున్నాడు. మీరు అడిగితే చాలు, ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. మీరు ఆయనను వెతికితే చాలు, ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయనని మీరు కనుక్కుంటారు. మరి ప్రియమైనటువంటి వారలారా, ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే ఆయనను వేడుకుందాము, ఆయనను అడుగుదాము, ఆయనను రమ్మని మనం ప్రార్థన చేద్దాము. మీరున్న చోట నుంచి లేవనెత్తుతాడు. మీరు ఏ స్థితిలో ఉన్నారు, కృంగిపోయిన స్థితిలో కావచ్చు, అనారోగ్య స్థితిలో కావచ్చు, పరిస్థితులను బట్టి నీరసించిన స్థితిలో కావచ్చు, మీరు ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని లేవనెత్తే దేవుడు మీకున్నాడు. యేసయ్యనే. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన స్పర్శలో శక్తి ఉంది, ఆయన సన్నిధిలో శక్తి ఉంది. ఆ శక్తి గల దేవుడు శక్తిహీనంగా ఉన్న మిమ్మల్ని మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా శక్తిమంతులను చేసే దేవుడుగా ఉన్నాడు. మీకు ఆ శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఏ పరిస్థితుల్లో శక్తిహీనులుగా, కృంగిపోయి, నీరసంగా పడి ఉన్నారో ప్రభువా, వారందరినీ కూడా మీరు చెయ్యి పట్టి లేవనెత్తమని వేడుకుంటున్నాను. ప్రభువా, మీరు స్వస్థపరిచే దేవుడవు, నువ్వు బలపరిచే దేవుడవు, శక్తిని అనుగ్రహించే దేవుడవు. కాబట్టి మీ శక్తి చేత వారిని నింపి శక్తిమంతులుగా చేయమని, బలవంతులుగా చేయమని, ఆరోగ్యవంతులుగా చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.